నాయకుడు కూడా బయటకు వచ్చి శాంతి భద్రతల్ని అదుపు చేస్తాం, శాంతి భద్రతల్ని గాడిలో పెడతాం, లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుంది, ఇక నుంచి రాష్ట్రంలో హత్యలు ఉండవు, హత్య ప్రయత్నాలు చెయ్యం, మహిళల మీద అఘాయిత్యాలు జరగవు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని ఒక్కరంటే ఒక్క నాయకుడు తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఒక్కరంటే ఒక్కరనే మాట్లాడుతున్నారా? మాట్లాడకపోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడం ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడకుండా గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి చెప్తా ఉన్నారు. అనంతబాబు విషయం చెప్తా ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించుంటే అనంతబాబు మీద కేసు ఫైల్ అయ్యేదా? 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండేవారా? 6 నెలల పాటు